నమస్తే, వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్. జగనన్నకు చెబుదాం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో అర్జీదారుల సంతృప్తి ధ్యేయంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని గోదావరి భవన్ నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాలను జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబుతో కలిసి జిల్లా స్థాయి నుంచి వచ్చిన ప్రజల వినతులను మర్యాదపూర్వకంగా అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను సత్వరం పరిష్కరించవలసిందిగా స్థానికంగా ఉన్న ఆయా శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మండల స్థాయి నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వర్చువల్ విధానంలో సంప్రదించి అర్జీదారులకు తగిన పరిష్కార మార్గాలు చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు తదితర అవకాశాలు, భూ వివాదాలకు సంబంధించిన మొత్తం 260 అర్జీలు వచ్చాయి. Mines department. తాళరేవు మండలం పటవల్ల పంచాయతీ ఏబీసీ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారికి 6.5 లక్షలతో వేయనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ రాయుడు సునీత ప్రారంభించారు. మండల పరిషత్ ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు ఎంపీపీ సునీత చెప్పారు. స్థానిక నాయకులు, గ్రామ పెద్దలతో కలిసి పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. మిగిలిన హామీలను కూడా వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయాలని గుత్తేదారుడు గంజా కాశీ విశ్వనాథన్ కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కొటికలపూడి చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి విజయ రమణమ్మ, కోటిపల్లి దొరబాబు, ఊబా కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన కొట్టమని కరెక్టే ఏ రంగా చేస్తున్నా సెక్రటరీ మేడం గారు మీరే కంగారు సెక్రటరీ కదా అది మాది ఎంపీటీ గారు ఇంకోటి రే మరి ఈరోజు పటోల ఈబీసీ కాలనీలో సుమారు 6.5 లక్షల వ్యయంతో ఇక్కడ ఈబీసీ కాలనీకి వెళ్ళే సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన మరి ఎంపీపీ సునీత గారు చేయడం జరిగింది. సో యాక్చువల్గా మరి పటోల గ్రామానికి సంబంధించి మరి వాళ్ళందరూ కూడా మాకు చాలా ఆప్తులు. మరి మొన్న ఎన్నికల టైంలో కూడా మరి కులం, మత విభేదాలన్నింటిని కూడా పక్కన పెట్టి ఇక్కడ మంచి మెజార్టీని తగ్గించి ఇక్కడ ఎంపీపీగా చేసుకున్నారు. వాళ్ళ యొక్క అడిగిన కోరికల్లో హామీల్లో ఇది ఒకటి మేము హామీ ఇచ్చాం. గతంలో హామీ ఇచ్చిన ప్రకారంగా ఈరోజు ఈ యొక్క రోడ్డు నిర్మాణం
శంకుస్థాపన చేయడానికి ఈరోజు స్టార్ట్ చేస్తాం. 2-3 రోజుల్లోనే దీన్ని వర్క్ కంప్లీట్ చేసేస్తాము. ఇంకా పటవాల్లో ఇంకా చేయవలసినవి ఇంకో 3 సంవత్సరాలు మాకు కాలం పరిమితి ఉంది. 3 సంవత్సరాల కాల పరిమితిలో కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మేము ఆలోచిస్తూ ఉన్నాం. మరి దీనికి ప్రజలు నాయకులు అందరూ కూడా మాకు సపోర్టివ్గా ఉండాలని వచ్చి కోరుకుంటూ మరి ఈ సదావకాశం కల్పించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుస్తాం. మారేడుమిల్లి మండలంలో నూతన తహసీల్దార్గా ఏవి రమణారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదివరకు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో పనిచేసినట్లు చెప్పారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి మార్పుల్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఓటర్ లిస్టు తయారు చేయడం, దానిలో ఉన్న చేర్పులు మార్పులు సరిచేయడం, రాబోయే ఎన్నికలను సజావుగా జరిగేలా చూస్తామని, మండలంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తామని ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలిపారు. అంతేకాకుండా ప్రజలంతా ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని ప్రజలను కోరారు. జిల్లా ఉంగుటూరు మండలం నుంచి రావటం జరిగింది. ఈ ఎన్నికల్లో ఓటర్ లిస్టు తయారు చేయటం, అందులో ఉన్నటువంటి ఏమైనా మార్పులు చేర్పులు సరిచేయటం, అదేవిధంగా రాబోయే ఎన్నికలని సజావుగా నిర్వహించటం, శాంతి భద్రతల్ని ఏ విధమైన విఘాతం చేయకుండా చూడటం నా విధులు. దాంతోపాటు రెగ్యులర్ రెవెన్యూ వర్క్స్ని చేయటం జరుగుతుంది. ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే రెవెన్యూ పరంగా ఏ టైంలో అయినా సంప్రదించవచ్చని, అదేవిధంగా ఎన్నికల్లో భాగంగా ఏ విధమైన విఘాతాలు కల్పించకుండా ప్రజలందరూ సహకరించాలని, ఏదైనా సమస్యలు వచ్చినట్లయితే తెలియజేస్తే పరిష్కారం చేస్తానని, ఏదైనా విధులకు ఆటంకం కల్పించిన ఏదైనా చట్టం తన పని తాను చేసుకుంటుందని, ఇతర శాఖల్లో అందరితోటి పోలీస్ శాఖ, పంచాయతీ, ఎండిఓ, ఇరిగేషన్, అటవీ శాఖ అందరి కోఆర్డినేషన్ తోటి సక్రమంగా విధులు నిర్వహించి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ ఎన్నికలు సజావుగా జరగటానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో బీసీలే తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలని ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు అన్నారు. మండల టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉన్న బీసీలకు తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక రక్షణ చట్టంతో న్యాయం చేస్తామన్నారు. వైసీపీ పాలనలో బీసీలపై జరుగుతున్న దాడులు దృష్ట్యా భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైనే గంజాయి బ్యాచ్తో దాడి చేయించారని ప్రముఖ న్యూస్ ఛానల్లో రావడం చూశామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నూర్ భాషా సాధికార కమిటీ కన్వీనర్ షేక్ సుభాన్, రాష్ట్ర కార్యదర్శి కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు, కొత్తపేట నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు కాసా సాగర్, బీసీసీఎల్ అధ్యక్షులు ఆయనం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బీసీ వర్గాలు ఎవరైతే పార్టీని నమ్ముకుని పార్టీ కష్టపడి పార్టీకి అక్కడ న్యాయం జరుగుతూ ఉందో ఆయా వర్గాల అభ్యున్నతి కోసం వారి గుర్తింపు ఇచ్చి గౌరవం కల్పించడం కోసం పూర్తి స్థాయిలో మీ యొక్క నాయకుడిగా నేను బాధ్యత తీసుకుంటానని ఈ సభలో మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా. మీ అందరి బాధ్యత, మీరందరూ పార్టీని కాపాడుకోవాలి. ఈనాడు బీసీలు జపం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అయిపోయింది, సినిమా అయిపోయింది, ఇంకా కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రేపు జగన్మోహన్ రెడ్డి ఆయన మళ్ళీ కల్పించడు. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ అయిపోయింది, ఇంకో ఛాన్స్ లేదు. లేదా మా అక్కమ్మ గారు చెప్పినట్టుగా ఇంకొక ఛాన్స్ ఉంటే మన తలకాయలు కూడా ఉండవు. అందుకని అవకాశం ఎవరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మీ అందరినీ కోరేది, మీరందరూ ఐకమత్యంగా, ఈ ఆత్రేయపురం మండలం అంటే చాలా మృదువైన మండలం. ఏ విధంగానూ కూడా అందరూ కలిసిమెలిసి కుల వైషమ్యాలు కానీ లేదా తప్పుడు విధానాలతో ముందుకెళ్లే వాళ్ళు కానీ అంతా కూడా వ్యవసాయ పరంగా చిన్న చిన్న కార్యక్రమాలతో చేసుకునే వారే తప్ప వేరే విధమైన అవకాశాలు ఏమి ఇక్కడ లేవు.
కష్టపడి పని చేసుకునే వారు అందరూ ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ కేంద్రంలో సకీనా బ్రదర్స్ ఆధ్వర్యంలో వారి తండ్రి మొహమ్మద్ మున్షీ జ్ఞాపకార్థం టోర్నీ నిర్వహించారు. చింతూరు క్రికెట్ గ్రౌండ్ నందు జరిగిన ఈ సకీనా మెమోరియల్ క్రికెట్ టోర్నీలో 80 జట్లు పాల్గొనగా ఫైనల్స్కు చింతూరు ఏవైఏ చూపల్లి జట్టు చేరుకున్నాయి. ఫైనల్స్లో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన చింతూరు ఏవైఏ జట్లు నిర్ణీత 15 ఓవర్లకు 85 పరుగులు చేశాయి. అనంతరం 86 పరుగుల లక్ష్య ఛేదంలో బ్యాటింగ్ చేపట్టిన చోపల్లి జట్లు వారు 9.5 ఓవర్లకు 10 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసి ఓటమి పాలయ్యారు. చింతూరు ఏవైఏ జట్టు బౌలర్ డిపి 3 వికెట్లు, నరేష్ 3 వికెట్లు తీసుకొని మంచి బౌలింగ్ ప్రదర్శన చేశారు. ఈ టోర్నీలో విజేతలుగా నిలిచిన చింతూరు ఏవైఏ జట్టు విన్నర్ ట్రాఫీతో పాటు 50,000 నగదును, రన్నర్ జట్లు చోపల్లి రన్నర్ ట్రాఫీ 25,000 నగదును, 3వ స్థానంలో కూటూరు జట్టు 10,000 నగదు, 4వ స్థానంలో రామవరం జట్టు 5,000 నగదును, 5-6 స్థానంలో నిలిచిన వేగితోట చింతూరు బ్లూ స్టార్ జట్లు సభ్యులు టీ షర్ట్స్ను గెలుచుకున్నారు. అలాగే ప్రతి మ్యాచ్ దగ్గర నడిపిస్తారు దశరథ్. అలాగే శేఖర్ ఎంత ఎండ ఉన్నా కానీ లెక్క చేయకుండా కష్టపడు. అలాగే ఇక్కడ గ్రౌండ్ లో ఏం జరుగుతుందో 4 మండలాల్లో ఉన్న క్రీడా ప్రతిదీ కూడా బాల్ టు బాల్ ఇచ్చేవారు అప్డేట్ ఎంపైరింగ్ చేస్తారు. మరొక కమిటీ మెంబర్ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. మొన్న దళితులు, నిన్న ఉప సర్పంచ్ వార్డు సభ్యులు, ఆదివారం 5 పంచాయతీ వార్డు సభ్యులు, మామిడాడ గ్రామ పంచాయతీ 4వ వార్డు సభ్యులు మద్దాల దుర్గాబాయి ఆధ్వర్యంలో 6వ వార్డు సభ్యులు మళ్లశ్రీ, 5వ వార్డు సభ్యులు వెనకటి గంగా, 11వ వార్డు సభ్యులు సూరంపూడి సత్యబాబు, 10వ వార్డు మెంబర్ పొన్నగంటి వీరబాబు, వైసీపీ నాయకులు కర్రే కృష్ణ, సూరిశెట్టి నానాజీ తదితర 100 కుటుంబాల వైసీపీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి నెహ్రూ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. అనంతరం జన సైనికులు ఆధ్వర్యంలో నెహ్రూను ఘనంగా సత్కరించి సంఘీభావం తెలిపారు. సోమరాజు కూర్చోండి. అల్లు రాము, తమ్ముడు కొంచెం ఖాళీగా ఉంటుంది, కొంచెం ఖాళీగా ఉండండి. తమ్ముడు ఇటు రండి అమ్మా, ఇంటికి వచ్చేది ఇటు రండి, ఇటు వచ్చేది కర్రీ రామకృష్ణ గారు, కర్రీ నానాజీ గారు, కర్రీ సిన్ని గారు, కనగటి శివ గారు, సూరిశెట్టి నానాజీ గారు, పొద్దు గంగారావు, సూరంపూర్ సత్యబాబు గారు నెంబర్ గారు, మధుబాబు దుర్గాప్రసాద్, కొత్తపాక దుర్గాప్రసాద్, వేగి రాంబాబు, శరకల రమేష్, అతికిలిశెట్టి రమేష్, శ్రీను,
ఎల్లప్ప వీరబాబు, గ్రామ ఎంపీటీసీ సభ్యులు పుత్ర సమానుడు రామకృష్ణ గారికి, అలాగే మాజీ ఎంపీటీసీ సభ్యులు సత్యనారాయణ గారికి, అలా దేశెట్టి శ్రీని గారు, మన కాశీబాబు, కోరమిల్లి రమణ గారు, అలాగే సుమన్, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మామిడాడ ఇరుపక్క గ్రామ యూనిట్ సభ్యులు సత్యమూర్తి గారు, ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కార్యక్రమానికి పెద్దలు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి కార్యదర్శి అప్పలరాజు గారు, మరి ముఖ్యంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్యంలో అధికార ప్రతినిధి కొత్త కొండబాబు గారు, జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బుల్లాజీ గారు, అలాగే మిత్రులు శంకుల రాజు గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలారా, మరి ఎప్పుడు ఎంతో ఆప్యాయత అనురాగాలతో నన్ను ఇంతవాణ్ణి చేయడానికి కారణభూతులైనటువంటి మామిడాడ గ్రామ ప్రియతమ సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ 1994లో నేను మొట్టమొదటి శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఏ స్థాయి అయితే మామిడాళ్ళు ప్రమాణాలను చూపిస్తూ వచ్చారో అదే పరిస్థితి ఈనాడు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. బావయ్య అరుడు జనసేన నాయకుడు అలా కూర్చోండి. మరి ఈరోజు మన రోజుని ఒక్కసారమ్మా ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.